అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. ఇప్పుడు మనం మొరమళ్ళ అనేటువంటి గ్రామానికి వచ్చామండి. ఇది తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నది, యానాంకి దగ్గరగా ఉన్నదండి. ఈ గ్రామంలో ఒక విశేషమైనటువంటి ఆలయం ఉన్నది. శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయం. ఈ ఆలయం చాలా విశేషమైనటువంటిది. ఎందుచేతనంటే ఏ కారణం చేతనైనా వివాహము జరగకపోతే లేదా బాగా ఆలస్యమైన వారందరూ ఇక్కడికి వచ్చి స్వామివారికి కళ్యాణం జరిపిస్తూ ఉంటారు. జరిపించిన 6 నెలల లోపు వివాహం జరిగిపోతుందట. అలా ఎన్నో వేల మందికి జరిగినటువంటి సందర్భం ఇక్కడ ఉన్నది. ఎంతో విశేషమైనటువంటి ఈ ఆలయం యొక్క చరిత్ర ఏమిటి, అసలు ఎందుకు ఇలా జరుగుతుందో అన్నీ మనం తెలుసుకుందాం. ఇదేనండి మొరమళ్ళ అనేటువంటి గ్రామం. ఈ గ్రామం యానం నుంచి ముమ్మడివరం వెళ్ళే దారిలో, యానం దాటిన తర్వాత ఒక 10 కిలోమీటర్ల లోపల రాగానే మెయిన్ రోడ్డు నుంచి 1 కిలోమీటర్ లోనకి వస్తే ఈ ఆలయం మనకి కనబడుతుంది. ఇదేనండి మొరమళ్ళ గ్రామము. ఆలయానికి సమీపిస్తున్నాం. ఇది ఒక పల్లెటూరైన చాలా పెద్ద పేరు కలిగినటువంటి గ్రామము మొరమళ్ళ. పూర్వం దీనిని మునిమండలి అనేటువంటి వారట. కాలక్రమేణా మునిమండలి అల్లా మొరమళ్ళగా మార్పు చెందింది. ఈ ఆలయం చాలా పురాతనమైనది, కృతయుగం నాటిది. దక్షయజ్ఞం జరిగినప్పటి ఉద్భవించినటువంటి ఆలయం. ఇదిగోనండి ఆలయ సింహద్వారానికి వచ్చేసాం. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఆలయం యొక్క విశేషాలన్నీ మనం తెలుసుకుందాం. ఇక్కడ స్థల పురాణానికి వస్తే, పూర్వం దక్షుడు, ఇదిగోనండి వీరేశ్వర స్వామి వారి దేవస్థానం మొరమళ్ళ. ఇదే మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్. ఇది బయట ఉన్నటువంటి ఒక షెడ్. ఇదిగోనండి స్వామివారిని దర్శించండి. ఇక్కడ వీరేశ్వర స్వామి అంటారు. వీరభద్రుడు కానీ శివలింగ స్వరూపంలో ఉంటారు స్వామివారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర మహాదేవ, శంభో శంకర. ఆ ప్రక్కనే భద్రకాళి మాత కూడా ఉన్నది. ఒకే పీఠం మీద వీరిరువురు ఉంటారు. ఈ ఆలయాన్ని స్థల పురాణానికి వస్తే, దక్షుడు ఈశ్వరుడు లేకుండా యజ్ఞం చేయతలపెట్టాడు. ఆ యజ్ఞానికి ఈశ్వరుడి యొక్క భార్య అయినటువంటి సతీదేవిని పిలవకుండా దేవతలందరినీ పిలిస్తే దేవతలందరూ వచ్చారు. బ్రహ్మ, విష్ణు, నారదుడు, మహామునులు అందరూ వచ్చారు. ఈశ్వరుని పిలవకపోతే ఆ యజ్ఞం జరగదని వారందరూ వారించినా, ఎంత చెప్పినా వినకుండా నిరీశ్వర యాగం చేయడానికి దక్షుడు పూనుకొని యాగాన్ని మొదలుపెట్టాడు. అంతటా విమానాలన్నీ పైన ఆకాశంలో వెళ్ళడం సతీదేవి చూసి పరమేశ్వరుడితో ఆ సతీదేవి అంటుంది, ఓ స్వామి, ఏమిటో ఇక్కడ జరుగుతున్నది, మీరు విన్నారో లేదో తెలియదు. మా తండ్రి గారైనటువంటి దక్షుడు యజ్ఞం చేస్తున్నారట. అందుకని మనకి ఆహ్వానం రాలేదు.
అయినా సరే మా తండ్రి గారింట్లో జరిగేటువంటి యజ్ఞానికి వెళ్ళకపోతే బాగుండదు కదా, ఒకవేళ హడావిడిలో మర్చిపోయి ఉంటారని సతీదేవి చెప్పడంతో పరమేశ్వరుడు, సర్వం తెలిసినటువంటి ఈశ్వరుడు గ్రహించి, లేదు దేవి, మనకు వారు కావాలని చెప్పలేదు, పిలవని పేరంటానికి వెళ్ళడం మంచిది కాదు అని ఎంత వారించినా వినకుండా సతీదేవి తండ్రి గారి ఇంటి దగ్గర జరుగుతూ ఉన్నటువంటి ఆ యాగానికి వెళ్ళడం జరిగింది. అక్కడ తండ్రి గారైనటువంటి దక్షుడు శూలాల వంటి మాటలతో సతీదేవిని చాలా బాధ పెడతాడు. అంతటా ఆమెకు అవమానం జరిగి తన కాలి బొటన వేలుతో నేల మీద వ్రాయగా అక్కడ యోగాగ్ని పుట్టింది. ఆ యోగాగ్నిలో సతీదేవి భస్మమైపోయింది. ఈ వార్త తెలిసినటువంటి పరమేశ్వరుడు ఉగ్రరూపుడై తన జటాజూటము నుండి వీరభద్రుడు అనేటువంటి ఒక మహావీరుని సృష్టించి దక్షయజ్ఞం నాశనం చేయమని పంపడం జరిగింది. అంతటా వీరభద్రుడు ఉగ్రరూపంతో శరభ 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 అంటూ వచ్చి ఆ దక్షుడు చేసేటువంటి యజ్ఞాన్ని సర్వనాశనం చేసి ఆ దక్షుడు తలను నరికివేస్తాడు. అంతటా దక్షుని భార్య, దేవతలు అందరూ ప్రార్థించగా దక్షుడికి మేక తలకాయని పెట్టి ప్రాణం పోస్తారు. ఈ కథ అంతా మనకి తెలిసినదే. ఆ తరువాత ఏం జరిగిందంటే, ఉగ్రరూపుడైనటువంటి వీరభద్రస్వామి ఎవరు చెప్పినా శాంతించక ఉగ్రరూపంలో ఉన్నాడు. ఆ ఉగ్రరూపాన్ని ఎలా శాంతింపచేయాలో అర్థం కానటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు జగదంబ దగ్గరికి వెళ్ళి, జగదంబ, ఈ వీరభద్రస్వామి శాంతింపచేసే మార్గం చెప్పమని అడుగగా, ఇదిగోనండి భక్తులు కళ్యాణం జరిపించేటువంటి ఆలయం చాలా అందంగా ఏర్పాటు చేశారు. ఇక్కడే ప్రతిరోజు 100 నుండి 120 మంది భక్తులు స్వామివారికి కళ్యాణం జరిపించడం జరుగుతుంది. కళ్యాణం టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు. సాయంత్రం ప్రతిరోజు ఇక్కడ అన్నదానం జరుగుతుంది. అలా ఉగ్రరూపుడైనటువంటి వీరభద్రుని శాంతింపచేయడానికి జగదంబను వేడుకొనగా, జగదంబ తన 16 కళలలో ఒక కళ అయినటువంటి శ్రీ భద్రకాళిని సృష్టించి వీరభద్రుని ఎదురుగుండా వస్తుంది. అయినా సరే వీరభద్రుడు శాంతించడు. అప్పుడు ఆ భద్రకాళి ప్రక్కనే ఉన్నటువంటి గోదావరి నదిలో స్నానం చేసి పైకి రాగానే ఒక అందమైనటువంటి స్త్రీగా మారిపోతుంది. ఆ కన్యను చూచినటువంటి వీరభద్రుడు శాంతించి ఆమెను మోహించి ఆమెను చేయి పట్టుకొని మన ఇద్దరం వివాహం చేసుకుందామని ఈ గ్రామానికి రావడం జరిగింది. ఈ గ్రామానికి పూర్వం దట్టమైనటువంటి అరణ్యం. ఇక్కడ అందరూ మునులు తపస్సు చేసుకునేటువంటి వారు. అందుకనే ఈ ఊరిని ముని మండలి అనేటువంటి వారు, మునులు ఎక్కువగా ఉండడం వల్ల ముని మండలి అనేటువంటి వారు ఈ మునుల దగ్గరకు వచ్చి మా ఇద్దరికి వివాహం చేయమనగా, అప్పుడు మునులందరూ దివ్య దృష్టితో చూసి ఎంతో ఆనందించి ఒకే పీఠం మీద కూర్చుండబెట్టి ఆ మునులందరూ శ్రీ భద్రకాళికి, వీరభద్రునికి కళ్యాణం చేయడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు భక్తులు ఇక్కడ స్వామివారికి కళ్యాణం జరిపిస్తే ఎంతో అద్భుతమైన ఫలితాలు ఉంటాయని, పెళ్లి కాని వారందరూ ఇక్కడ కళ్యాణం చేయటం వల్ల 6 నెలలలోపు పెళ్ళి జరిగిపోతూ ఉంది. అందుచేత భక్తులు తాకిడి ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. మేము మధ్యాహ్నం 11 గంటలకు రావడంతో ఈ ఆలయంలో పెద్దగా జనం లేరు. సాయంత్రం 4 గంటలైతే ఈ ఆలయం అంతా కిటకిటలాడిపోతుంది. జనం లేనప్పుడు వీడియో తీయటం చాలా సులువుగా ఉంటుందనే ఉద్దేశంతో మేము ఆ టైంలో రావడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇది కళ్యాణ మండపం 2వది. ఇక్కడ దక్షుడు యాగం చేయటం, ఆ ప్రక్కనే సతీదేవి యోగాగ్నిలో భస్మం అవటం, పరమేశ్వరుడు వీరభద్రుని సృష్టించడం,
వీరభద్రుడు వచ్చి దక్షుని యొక్క తల నరకడం, ఇవన్నీ కూడా ఈ గోడల మీద చిత్రాలు అద్భుతంగా చిత్రీకరించారు. చూడండి. ఈ ఆలయం వివరాలు కనుక్కోవడానికి ఫోన్ నెంబర్ చెప్తాను, మీరు వ్రాసుకోండి. 9490111136. ఈ నెంబర్కి ఫోన్ చేసి వివాహానికి, కళ్యాణం టికెట్లు కావలసిన వారు పూర్తి వివరాలు పొందవచ్చు. ఈ ఆలయం చాలా విశేషమైనటువంటి ఆలయం, చాలా మారుమూల ఉన్నటువంటి ఆలయం, చాలామందికి తెలియదు. ఈ వీడియో చూసినటువంటి వారు మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఎవరైనా ఏ కారణం చేతనైనా వివాహం జరగకపోతే ఇక్కడ వచ్చి స్వామివారికి కళ్యాణం జరిపిస్తే వివాహం తప్పనిసరిగా జరుగుతుంది. మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ సింబల్ వస్తుంది, ఆల్ సింబల్ నొక్కండి. ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది. మారుమూల ఉన్నటువంటి ఆలయాలను ఇంటి దగ్గరే ఉండి మీరు ఆనందంగా చూడండి. ఈ ఆలయానికి దంపతులు వస్తే చాలా మంచి ఫలితం జరుగుతుంది. కోరిన కోరికలు నెరవేర్చేటువంటి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయం, మురమళ్ళ గ్రామం, తూర్పుగోదావరి జిల్లా. సర్వే జనా సుఖినో భవంతు. శరభ శరభ శరభ.